ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదిన మన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా దగ్గర చాలామంది చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్ ఎలా ఉన్నారు అని అడిగితే చాలామంది దగ్గర విన్నటువంటి సమాధానం ఏంటంటే, విరిగిపోయి ఉన్నాం, మనసే విరిగిపోయింది బ్రదర్, మనసంతా ఏదో నలిగిపోయినట్లుగా, హృదయం అంతా కూడా ఏదో దుఃఖం నన్ను పట్టి పీడిస్తూ ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని అనేకులు నేను అడగగా చెప్పారు. కొంతమంది అడగకుండా కూడా వారి బాధను చెప్పుకొని ప్రార్థన చేయించుకున్నారు. ఉదయకాల సమయంలో నీవు కూడా ఏదో ఒక కారణాన్ని బట్టి హృదయంలో నలిగిపోయావు. కొత్త సంవత్సరం అయితే వచ్చింది, కానీ ఇంకా విరిగిన మనసుతోనే ఉన్నావా, లేదా నలిగిన హృదయంతో ఉన్నావా? ఏదో ఒక కారణాన నీ భర్త నిమిత్తం కావచ్చు, నీ భార్య నిమిత్తం కావచ్చు, నీ బిడ్డల నిమిత్తం కావచ్చు, లేదా వారి భవిష్యత్తు నిమిత్తం కావచ్చు, వివాహం నిమిత్తం కావచ్చు, లేదా గర్భఫలం విషయం కావచ్చు, లేదా బిజినెస్లో ఎదుర్కొన్నటువంటి నష్టాల నిమిత్తం కావచ్చు, లేదా ప్రజల ద్వారా మోసగించబడిన కారణాన కావచ్చు, ఏదో ఒక నష్టాన్ని బట్టో, ఏదో ఒక విధమైనటువంటి కష్టాన్ని బట్టో నీ జీవితంలో నలిగిపోయి ఉన్నావా, విరిగిపోయి ఉన్నావా? ఏ పని చేసినా కూడా నీకు జీవితం అంతా కూడా ఏదో ఒక నిరాశ, పైకి సంతోషంగా కనబడుతున్నావు, కానీ లోపల హృదయం అంతా విరిగిపోయి ఉందా? ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను బలపరచాలని, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన 34వ అధ్యాయం 18వ వచనం, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం! విరిగిన హృదయానికంట దేవుడు ఆసన్నుడు, సమీపస్థుడు, దగ్గరగా ఉండేవాడు. నలిగిపోయిన హృదయం గల వారిని ఆయన రక్షించేవాడు. నీ కొరకే. విరిగిపోయి ఉన్నావు కదూ, నలిగిపోయి ఉన్నావు కదూ, దుఃఖపడుతున్నావు కదూ. బాగున్నప్పుడు అందరు నీతో ఉన్నారు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అందరు నీతో కలిసి సంతోషించారు. ఈ విరిగిపోయినటువంటి పరిస్థితులు అందరు దూరం అయిపోయారని దిగులుతో ఉన్నావా? బాధపడద్దు. ఎవరు దూరం అయిపోయినా నీవు ఆరాధిస్తున్న జీవము గల దేవుడు, మనం ఆరాధిస్తున్న జీవము గల దేవుడు ఎటువంటి వాడో తెలుసా? విరిగిపోయిన హృదయమునకు ఆసన్నంగా ఉండేవాడు, సమీపంగా ఉన్నాడు. విరిగిపోయినటువంటి హృదయానికి, నలిగిపోయినటువంటి హృదయాన్ని రక్షించేవాడు. ఇంకెందుకు? నీ జీవితంలో దేవుడి దగ్గర ఉన్నాడు, భయపడద్దు. మనుషులు దూరం అయిపోయినా దేవుడి దగ్గరున్నాడు. నీ విరిగిన హృదయానికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. దగ్గర ఉంటే ఏం ప్రయోజనం అనుకుంటున్నావా? ఆయన చూసి చూడనట్లుగా వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఒకవేళ సేవలో విరిగిపోయి ఉన్నావా? విశ్వాసాల వలన సేవ కూడా నలిగిపోయి ఉన్నావా? నీ జీవితంలో బాధపడద్దు, భయపడద్దు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, నిన్ను రక్షించబోతున్నాడు. ఈ గొప్ప ఆదరణను నువ్వు అతి త్వరలో నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని కార్యాలు రుచి చూడబోతున్నావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. విరిగిన హృదయానికి సమీపస్థుడు, నలిగిన హృదయాన్ని రక్షించే దేవుడు అని మాట్లాడు. ఎంతమంది అయితే విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో వారి జీవితంలో అద్భుతం చేసి త్వరలో ప్రభు వారి పరిస్థితిని అంతా నువ్వు మార్చమని ప్రార్థన చేస్తున్నా. వారి పరిస్థితిని నువ్వు మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఆదరణ దయచేయమని, ఇప్పుడే తాకమని, గొప్ప కార్యము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.